హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. టుడే రెసిపీ కీర దోసకాయ రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి అలా తిప్పుకొని అది వేడెక్కాక కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ శనగపప్పు, మినపప్పు అనేవి బాగా వేగాలి, అప్పుడే రైస్ ఐటమ్స్కి అనేది బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ బాగా వేగేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు తీసుకొని అవి కూడా వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వండి. అలా వేగాక కాస్త ఇంగువ వేసుకోండి. ఇప్పుడు మన స్టార్ ఐటెం పల్లీలు, కొన్ని జీడిపప్పు వేసుకొని అవి కూడా బాగా వేగేలాగా కలుపుకోండి. పల్లీలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నని తరుగు కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కీర దోసకాయ ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి. ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఏంటంటే మనకు తింటున్నప్పుడు పంటి కింద నలుగుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీలు, జీలకర్ర ఆ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి. ఈ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి, బట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత ఒక హాఫ్ బౌల్ రైస్ తీసుకొని అన్ని వైపులా కలిసేలాగా బాగా కలుపుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని వైపులా కలిసేలాగా కలుపుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి.